కరెక్ట్ కాదనేసి తప్పు పక్కన పెట్టామో సర్ది మాట్లాడదాం, సర్ది చెప్తామని వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు ఇందులో 17 మెంబర్స్ ఉంటే 17 మెంబర్స్ లో 10 మెంబర్స్ కూడా రాజీనామా చేయడం జరిగింది. అవునండి. ప్రధాన కారణం ఏంటి అసలు? ఆమె పైన ఉన్నటువంటి అంటే సుమలత గారి పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి? ప్రధాన ఆరోపణ ఏం లేదండి, ఏకపక్ష నిర్ణయాలు. మమ్మల్ని ఏంటంటే మేము ఆమెకు చెప్పింది నచ్చట్లేదు, వాళ్ళు చెప్పింది మాకు నచ్చట్లేదు ఎంత మీన్స్ చేస్తే మేము అందరికీ పనిష్మెంట్ చేయండి, తప్పులు చేసిన వాళ్ళందరినీ బయటకు లాగండి, మేము అందరూ వస్తాం, మేము కూడా ఇప్పుడు శ్రీనివాస్ అనే అతను వీళ్ళకి పర్సనల్ ఏదో ఈగో ఉంది, అదొక్కటే తీయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది దానివల్ల కాదు కదా. మీరు పర్సనల్ ఈగో అంటున్నారు, దానికి ప్రూఫ్ ఏముంది? పర్సనల్ ఈగో పెట్టుకున్నారు. ఇప్పుడు సతీష్ అనే అతను బిల్లులు శ్రీనివాస్ మీద ఎలా చూపిస్తున్నారు? బిల్లులు అన్ని సతీష్వే ఉంటాయి, వీళ్ళిద్దరు కలిసి చేసేందుకు ప్రూఫ్ ఏంది మనకి? తీయండి, మేము అదే అంటున్నాం, మొత్తం అందరూ తీయండి. 10 మంది తప్పులు, ఇన్ఛార్జ్లు అందరూ తప్పులు, ఇన్ఛార్జ్ అందరూ ఎందుకు తీయట్లేదు? అందరూ తీయాలి కదా, తీసి బయట పెట్టండి. నేను సపోర్ట్ చేయకపోతే నేను కార్డు రిజైన్ చేసిపోతా, అవునా కదా చెప్పండి? ఒక్కరినే అందరికి మధ్యన పర్సనల్ ఇష్యూస్ ఉంటే గనక, అంటే ఏవైనా వివాదాలు ఉంటే గనక మీ 17 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ ఎలా వాళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు అంటే ఇప్పుడు మేము రాజీనామా చేసిన అది ఒక్కటి మిస్టేక్ తప్పితే ఇంక వేరేది ఏమీ లేదండి. మమ్మల్ని ఎందుకు తీయడు? మేము జనరల్ పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.